ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితం అవడం మార్పు కావాలని ప్రజలు తీసుకున్న నిర్ణయం అంటూ మాట్లాడారు. ప్రజలు తమ ఓటుకు న్యాయం జరగాలి అనుకున్నారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజలు గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈసారి కాంగ్రెస్ మంచి ఫలితాలు తీసుకురాలేకపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందు 8% ఓటు బ్యాంకు వస్తుందని అనుకున్నప్పటికీ ప్రజలు గట్టి నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని 2029లో అధికారంలో వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామని షర్మిల తెలిపారు. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామని మోడీ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారు అంటే అది తెలుగు ఎంపీల వల్లే సాధ్యమైందని షర్మిల అన్నారు. ఇప్పుడు హోదా సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క